యేసయ్యను తాకితే నీవు పవిత్రుడవుతావు. నువ్వు యేసయ్యను తాకిన వెంటనే నువ్వు పరిశుద్ధ జీవితం నీకు వస్తుంది. నీ యొక్క ఆ శాపపు దినాలు తొలగిపోతాయి, నీ దుఃఖ దినాలు తొలగిపోతాయి, నీ ఆశీర్వాదపు దినాలు నీ చెంతకు వస్తాయి. యేసయ్యను ఎవరైతే తెలుసుకుంటారో వారు దేవుని రాజ్యంలో అడుగు పెడతారు, దేవుని రాజ్యంలో జీవిస్తారు. ఇక జీసస్ లవ్స్ యు. యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి మందిర నిర్మాణం యొక్క పని జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు మీకు ఒక వీడియో పెట్టి ఉంటిమి. ఆ వీడియోలో మరి దేవుని మందిరం యొక్క నిర్మాణపు గోడలు కట్టబడుతూ ఉండినటువంటి వీడియోను ఇంతకుముందు మేము మీకు చూపించాము. మరి దేవుని కృపలో ఇప్పుడు ఆ మందిరం యొక్క గోడలు పూర్తయ్యాయి. మరి పై కప్పు కూడా ఐరన్ షీట్స్తో మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి ఇంకా చాలా పని ఉన్నది. మరి ఎలక్ట్రికల్ లైన్ వేసుకోవాలి, గోడలకంతా కూడా మరి ప్లాస్టింగ్ చేసుకోవాలి, మరి ఫ్లోరింగ్ చేసుకోవాలి, మరి విండోస్ డోర్స్ చేసుకోవాలి, మరి దేవుని చిత్తంలో మరి పిఓపి చేసుకోవాలి, మరి సౌండ్ సిస్టమ్ మరి నూతన సౌండ్ సిస్టమ్ తీసుకోవాలి, మరి లైట్స్ ఫ్యాన్స్ అవన్నీ కూడా మరి ఏర్పాటు చేసుకోవాలి. కనుక ఇంకా చాలా పని ఉన్నది. ఇప్పుడు జరిగినటువంటి పని చూడడానికి పెద్దదే కానీ అది తక్కువ ఖర్చు. ఇప్పుడు జరగబోయేటువంటి పని కనపడదు కానీ చాలా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి పని అది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవ ప్రజలారా, ఈ యొక్క మందిర నిర్మాణము మరి నంద్యాల పట్టణంలో పొన్నాపురం కాలనీ యందు జరుగుతున్నటువంటి ఎల్షదాయ్ ప్రార్థన మందిరం యొక్క నిర్మాణపు పని ఇది. మరి ఇక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నటువంటి ప్రదేశము. మరి ఎల్షదాయ్ సంఘంలో దాదాపుగా 80% కంటే ఎక్కువగా మరి చాలా పేద ప్రజలు ఉన్నటువంటి సంఘం ఇది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి మందిర నిర్మాణం కొరకు మీరు విరాళాలు పంపించగలరు. ఈ మందిర నిర్మాణము పూర్తి కావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనము వరకు చదవగా మనం విందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనము వర్ణించలేం. అది వర్ణనకు సరిపోదు. అసలు దేవుడు ఎందుకు అసలు ఇంతగా మనుషులను ప్రేమిస్తున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు అని ఒకసారి అనిపించవచ్చు కూడా మనకు.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో కాదు, ఆయన స్వయాన దేవుడు. హల్లెలూయా. మరి అంత పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు అసలు మన కొరకు పాపముగా మార్చబడ్డమేంటి? మన కొరకు పాపముగా చేయబడ్డమేంటి? మన నిమిత్తము భూమి మీదికి వచ్చి ప్రజల చేత దూషించబడమేంటి? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, అసలు నిజంగా దేవుడు ఎందుకు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు? ఇంత ఘోర పాపులమైన మన కొరకు అసలు మనం ఎక్కడికి పోతే ఏంటి, ఆయనకేంటి? మనుషులు నరకానికి వెళ్తే ఆయనకేంటి నష్టం? అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ మానవుడు కూడా నరకానికి వెళ్ళాలని ఆయన కోరుకోవడం లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం పంపించి ఉన్నాడు. యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవాన్ని కలగజేసి ఉన్నాడు. ఆయన ఉండేటువంటి స్థలానికి, ఆ పరిశుద్ధ స్థలమునకు, ఆ పరలోకమునకు మనం చేరాలని ఆయన ఎంతో ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఆ తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు ఏం చేశాడో ఇంతవరకు మనము చదువుకున్నాం. ఇక్కడ ఏమనుందంటే, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి, హల్లెలూయా, తన సొంత కుమారుణ్ణి, అంటే మనుషులు పాపము చేసి ఉంటే ఆ మనుషులు చేసిన పాపమునకు పరిహారం అంటే మనిషి పాపంలో ఉంటే, పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి పాపముల నుంచి శుద్ధీకరించబడాలి, పాపముల నుంచి విడుదల పొందుకోవాలి. ఆ చేసిన పాపం నిమిత్తమై పరిహారం. ఇప్పుడు పరిహారము చెల్లించడానికి మానవుడు తనకు తానుగా పరిహారము చెల్లించలేడు. ఆ మానవుని కొరకు దేవుడే పరిహారము చెల్లించాలి. ఏంటి ఆ పరిహారం అంటే? రక్తమే పరిహారము. కాబట్టి దేవుడే కుమారుడుగా ఈ భూమి మీద పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువుగా దేవుని కుమారుడుగా పుట్టాడు. పుట్టి ఏం చేశాడు? మనకు పరిహారమును చెల్లించడానికి దేవుని చేత పంపించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే వాక్యంలో ఏమని రాయబడిందంటే, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, పాప శరీరాకారంతో పరిశుద్ధుడు పాపులైన మనల్ని రక్షించడానికి పాప శరీరాకారముతో ఆయన ఈ లోకంలో జన్మించాడు. అంటే మానవుని ఆకారమంతా పాపమేనా అంటే, దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదామనే మొదటి మానవుణ్ణి సృజించినప్పుడు దేవుడు ఆదామును పాప శరీరాకారముతో సృజించలేదు. దేవుడు ఆయనను ఒక మహిమతో సృజించాడు. అందుకనే వాళ్ళు వస్త్రాలు వేసుకోవలసినటువంటి అవసరత వారికి లేకుండా ఉండింది. ఎందుకంటే వారు మహిమతో కప్పబడి ఉన్నారు. ఆ సమయంలో వారు పాపం ఎరగక ఉన్నారు. వారి శరీరము పాప శరీర ఆకారముతో లేదు. ఆదాము గాని హవ్వ గాని వారు మహిమ దేహములతో వారున్నారు ఏదెను తోటలో.
హల్లెలూయా. ఎప్పుడైతే వారు పాపము చేశారో, ఎప్పుడైతే దేవుడు వద్దు అన్న పని ఈ సాతాను ప్రేరేపణ ద్వారా, సాతాను వారిని పురిగొల్పగా, సాతాను వారిని మోసము చేయగా, దేవుడు వద్దు అన్న పని ఎప్పుడైతే చేశారో వారు పాప శరీరాకారములోనికి వచ్చేసారు. అప్పుడు పాప శరీరాకారం వచ్చింది. అందుకనే వారికి తెలిసింది నేను నగ్నంగా ఉన్నాను అని. అందుకనే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆకులు తీసుకొని వారు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి దేవుడు తన సొంత కుమారుని పంపించినప్పుడు మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఆదామును సృజించినట్లుగా మహిమతో సృజించలేదు. అనక సాధారణ మానవ జన్మెత్తాడు. కన్య మరియ గర్భమందు పుట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. దావీదు వంశంలో పుట్టాడు. కాబట్టి పరిపూర్ణ మానవుడిగా పుట్టాడు. కాబట్టి వాక్యం చెప్తోంది పాప శరీరాకారముతో ఆయనను పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎందుకు దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో ఎందుకు పంపించాడంటే, ఆయన మనకు పరిహారము చెల్లించి పాప శరీరాకారములో ఉన్న మనలను తిరిగి మహిమ దేహములోనికి మార్చడానికి. కాబట్టి సంఘం ఎత్తబడినప్పుడు మనము మహిమ దేహములతో మనం ఎత్తబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ దేహములతో ఎత్తబడతాం మనం. కాబట్టి తిరిగి కోల్పోయిన మహిమను తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క పాప శరీరాకారముతో ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అంటే దేవుడు తన కుమారుని యొక్క ఆ శరీరమందు ఏం చేసినాడు? పాపమునకు శిక్ష విధించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషి పాపం చేసినప్పుడు అతనికి భూమి మీద శిక్ష, చనిపోయిన తర్వాత నరకమని శిక్ష. అయితే మనం ఎలా తప్పించుకుంటున్నాం? బైబిల్ ప్రకారము మనందరం పాపం చేసిన వారమే. అయితే మనము ఇప్పుడు పరలోకానికి వెళ్తామనే నిశ్చయతతో ఉన్నాం మనం. ఎందుకని అంటే మనము పాపములను ఒప్పుకుంటున్నాం. పాపములను ఒప్పుకొని ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఓకే అంటున్నాడు. ఎందుకని ఓకే అంటున్నాడంటే శిక్ష ఆల్రెడీ విధించబడింది కాబట్టి. నీవు ఒప్పుకోకపోతే, నువ్వు పాపంను ఒప్పుకోకపోతే, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించకపోతే, నీవు మారు మనసు పొంది బాప్తిసము పొందుకోకపోతే, నువ్వు యేసయ్య శరీర రక్తములను పుచ్చుకోకపోతే, నీవు దేవుని యొక్క సహవాసములో నీవు ఉండకపోతే, నీవు చేసిన పాపమునకు నీవు భూమి మీదను శిక్షను అనుభవించాలి. నీవు నరకములో నువ్వు శిక్షను అనుభవించాలి. నరకం అనేది రెండవ మరణము. దానికి శిక్షకు ఇక కాల పరిమితి ఉండదు. అది యుగ యుగాలు ఆ నరకములో అగ్నిలో కాలిపోతూ ఉండాలి. అందుకనే దానిని అన్నారు నిత్య నరకము. కాబట్టి ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించగలడు అంటే దానికి కారణం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పాపములను నువ్వు ఒప్పుకున్నప్పుడు నీకు దేవుడు విడుదలని ఇస్తాడు. ఎందుకు దేవుడు విడుదలని ఇస్తున్నాడు అంటే, ఎందుకు దేవుడు నీకు విడుదలను ఇస్తున్నాడంటే,
కారణం ఏంటి తెలుసునా? నీ పాపం ఏదైతే, నువ్వు ఏ పాపం అయితే చేశావో ఆ పాపము అనే క్రియ, హల్లెలూయా, అది దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, అవిధేయత కావచ్చు, వ్యభిచారం కావచ్చు, జారత్వం కావచ్చు, అబద్ధ సాక్ష్యములు కావచ్చు, ఈ యొక్క క్రియ అనేది ఉందే, అది కంటికి కనబడని పాపం ఏదైతే ఉందో ఆ పాపమునకు దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు ముందుగానే శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎట్లా సాధ్యం? ఇప్పుడు నన్ను కొడితే దెబ్బలు నాకు, మరి ఆ పాపమునికి ఎట్లా శిక్ష విధించబడుతుంది? మరి కొట్టింది యేసుక్రీస్తు ప్రభువును కదా, కొట్టింది యేసుక్రీస్తు ప్రభువును. మరి యేసయ్యను కొడితే పాపమునికి ఎట్లా శిక్ష విధించబడింది? యేసుక్రీస్తు ప్రభువు కదా సిలువ మోసింది. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువ మోస్తే పాపమునికి ఎలా శిక్ష విధించబడింది? యేసయ్యను కదా కొరడాలో, ఆ యేసయ్యను కదా ఆ సిలువలో ఆయనను మేకలతో దిగగొట్టారు. యేసయ్యను కదా సిలువలో వ్రేలాడదీశారు. యేసయ్యను కదా సిలువలో చంపారు. మరి శిక్ష యేసయ్య మీద పడింది. అయితే బైబిల్ చెప్తా ఉంది, యేసులో తన సొంత కుమారుని యందు దేవుడు ఏం చేశానంట? పాపమునకు శిక్షను విధించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఒక శుక్రవారం దినమున చనిపోయాడు. ఒక శుక్రవారం దినమున కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. అంతకు ముందు రోజు రాత్రి, గురువారం ముందు రోజు రాత్రి ఆయన గెస్తమనే తోటకు వెళ్ళాడు. గెస్తమనే తోటకు వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అంటే ఎంత వ్యధ, ఎంత ఆవేదన, ఎంతగా దుఃఖాక్రాంతుడయ్యాడు. ఎందుకు అంత బాధపడ్డాడు? ఎందుకు అంతగా ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఏంటి ఆ గిన్నె అంటే? ఆ గిన్నెలో ఏముందంటే లోక పాపము. అందుకనే దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభునందు శిక్ష విధించి ఆ పాపమునకు పరిహారము కలగజేయడానికి అక్కడ గిన్నెనిచ్చాడు. ఆ గిన్నె ఏంటంటే లోక పాపము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల సేవలో కూడా అనేక సార్లు ఆయనను చంపాలనుకున్నారు, రాళ్ళు రువ్వాలనుకున్నారు, ఆయనను బాధ పెట్టాలనుకున్నారు, కానీ ఎవరికి కూడా చేత కాలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు గెస్తమనే తోటలో ఆ గిన్నెను త్రాగాడో, ఆ గిన్నెలోనిది త్రాగాడో, రోమా సైనికులు వెంటనే వచ్చేశారు. రోమా సైనికులు వచ్చి ఒక బందిపోటును పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన పాపమును మృంగిన వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. పాప పరిహారము నిమిత్తము దేవుడు ఏ పాపమునైతే తన కుమారుని యందు శిక్ష విధించాలనుకున్నాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ పాపముగా మారాడు. పాపిగా కాదండి. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు పాపిగా మారల. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి
లోక పాపమును గెస్తమనే తోటలో ఆ పాత్రలోనిది త్రాగుట ద్వారా ఆయన పాపముగా మార్చబడినప్పుడు వెంటనే దేవుడు శిక్ష విధించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ఆయనలో శిక్ష విధించబడింది. ఆయన చనిపోయాడు, పాపమునకు శిక్ష పూర్తి చేశాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన తిరిగి ఆరోహణమయ్యాడు. తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లోక పాపమునకు శిక్ష విధించబడింది కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? పోరు. భూమి మీద జీవిస్తున్న వారందరూ కూడా పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి వెళ్తారా? వెళ్ళరు. నరకానికి వెళ్ళేది. మరి ఎవరు పరలోకానికి, మోక్షానికి వెళ్తారంటే నమ్మాలి. యేసయ్య దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన శరీరధారిగా నా కొరకు పుట్టాడు. ఆయన యందు పాపమునకు శిక్ష విధించబడింది. ఆయన ఏ పాపము చేయలేదు, పాపము చేసింది నేను, పాపము చేసింది మానవుడు. కాబట్టి నేను చేసిన పాపమునకు నా యేసయ్య శిక్ష విధించబడ్డాడు. ఆయన సిలువలో ఆయన వ్రేలాడదీయబడ్డాడు. నా యేసేను నా కోసం కొరడాలతో కొట్టారు. నా యేసేను నా కొరకు చంపారు. యేసయ్య నా కొరకు మరణించాడు. నా శిక్ష యేసయ్య భరించాడు. నా శిక్ష యేసయ్య భరించాడు. కాబట్టి ఇక నేను శిక్షను భరించవలసిన అవసరం లేదు. నరకానికి వెళ్ళి శిక్ష భరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా శిక్ష యేసయ్య భరించాడు అని ఎవరైతే నమ్మి విశ్వసించి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నన్ను రక్షించు, నా కొరకు నువ్వు శిక్ష విధించబడ్డావు, నా కోసం కొట్టబడ్డావు, నా కోసం వ్రేలాడావు సిలువలో, నా కోసం ముళ్ళ కిరీటధారివయ్యావు, నా కోసం మరణించావు, పాతాళ సహితం వెళ్ళావు ప్రభువా, నువ్వు దేవుని కుమారుడవు. అంత మాత్రమే కాదు, నువ్వే దైవం. నీవు ఇప్పుడు సజీవుడిగా ఉన్నావు, నువ్వు పరలోకంలో ఉన్నావు ప్రభా, నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను శుద్ధినిగా చేయ ప్రభా అంటే ఆ యేసు రక్తం నిన్ను శుద్ధీకరిస్తుంది. ఆ యేసు రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది. ఆ యేసు రక్తము నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కోరుకుంటున్నారా, అయ్యో ఆ నరకం నేను భరించలేను, నాకు మోక్షం కావాలి, నా పాపాన్ని నేను ఒప్పుకొని విడిచిపెట్టేస్తాను, నా కొరకు నా యేసయ్య చనిపోయాడు 2000 సంవత్సరాల క్రితం, నేను నమ్ముతున్నాను ప్రభా, నాలో నుంచి నా పాపం అంతటిని తీసివే ప్రభా, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలి, నాకు స్వస్థత కావాలి ప్రభా, నా జీవితంలో మార్పు కావాలి ప్రభా, నేను నీ బిడ్డగా జీవిస్తాను ప్రభా అన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. మనం ప్రార్థన చేసుకుందాము. మన మీదున్న ప్రతి చీకటిని ఆయన తీసివేస్తాడు. మన మీదున్న ప్రతి శాపాన్ని ఆయన తీసివేస్తాడు. మన మీదున్న ప్రతి మరణకరమైన రోగాన్ని తీసివేస్తాడు. మరణకరమైన శిక్షను తీసివేస్తాడు. మనకు ఆయన పరలోక రాజ్యాన్ని ఆయన మనకు దయచేస్తాడు. ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, సర్వలోక మానవాళిని రక్షించడానికి పాపము చేసి మానవుడు నరకానికి వెళుతూ ఉంటే ఆ నరకం నుంచి తప్పించడానికి దేవుడే మానవుడై కుమారునిగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నాడు. ఆ
ఆయన నీ కోసం, నా కోసం పాపమునకు శిక్ష ఆయన భరించాడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువునందు పాపమునకు శిక్ష విధించి ఉన్నాడు. ఈ సమయంలోనే ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించు ప్రభువా, నాకు ఉజ్జీవాన్ని కలగజేయ ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని ఎవరైతే అడుగుతారో దేవుడు వారికి సంపూర్ణ రక్షణ దయచేస్తాడు. ఎవరైతే రక్షణలో పడిపోయారో, ఎవరైతే ఉజ్జీవంలో కోల్పోయారో, యేసయ్యని అడగండి, యేసయ్యా తిరిగి నన్ను ఉజ్జీవపరచండి, నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా అని మీరు అడిగితే దేవుడు తిరిగి ఉజ్జీవపరుస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. జీసస్ లవ్స్ యు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నరకం నుంచి, అగ్నిగుండం నుంచి ఆయన తప్పించడానికి ఆయనే స్వయంగా పరలోక నుంచి భూమి మీదికి దిగి వచ్చి ఆయన చనిపోయి ఆయన పాతాళానికి సైతం వెళ్ళాడు. ఎందుకంటే నీవు పాతాళం నుంచి తప్పించబడాలని, నీవు పరలోకానికి వెళ్ళాలని, నీవు పరలోకానికి రావాలని. ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం. విడిచిపెట్టండి అవిధేయత, విడిచిపెట్టండి చెడు అలవాట్లు, విడిచిపెట్టండి పాపాన్ని, పొందుకోండి రక్షణను. మారు మనసు నిమిత్తము బాప్తిసం పొందుకొనండి. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. పరిశుద్ధుడైనటువంటి మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వేల స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ఎవరు తండ్రి పశ్చాత్తాపపడుతున్నారో ప్రభా, నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ సమయంలో ఇక్కడ చేరవచ్చిన వారు కావచ్చు, మరి యొక్క ఫేస్బుక్, యూట్యూబ్లో లైవ్లో కావచ్చు, రికార్డింగ్ లైవ్లో కావచ్చు, మరి వీక్షిస్తున్న వారు తండ్రి వారిని మీరు ముట్టండి ప్రభువా, వారిని తాకండి ప్రభువా. ఎవరు ఏ రుగ్మతలతో బంధించబడి ఉన్నారో, ఏ శాపంలో కొట్టుమిట్టాడుతున్నారో ప్రభా, మీరే వారిని రక్షించండి ప్రభా. వారి శాపం నుంచి వారికి విడుదలను కేవలము మీ ద్వారానే సాధ్యం ప్రభువా. మీరే ప్రభువా ప్రతి బిడ్డను రక్షించండి అయ్యా, స్వస్థపరచండి ప్రభువా, కృప చూపించండి నాయనా, వేదనల నుంచి విడిపించండి తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. నీ ప్రతి లేమిని తీసివేసి ఆయన నీకు సమృద్ధిని కలగజేస్తున్నాడు. నీవు నేను ధనవంతులు కావాలననే ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శాపమయ్యాడు. ఎందుకంటే మన అబ్రహాం ఆశీర్వాదములు మనము పొందుకోవాలని. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వీక్షిస్తున్న వారిని బట్టి స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, కృపతో నింపమని, కృప వెంబడి కృపను అనుగ్రహించమని మమ్మల్ని మేము నీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతులు చెల్లించి వేడుకొనుచుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మా ఫోన్ నంబర్స్ 9989245129 మరియు 8008245129. God bless you.